సర్కిల్ ప్రజలకు ముఖ్య గమనిక, ఈ రోడ్ భద్రత అవేర్నెస్లో భాగంగా ప్రజలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుంటే తలకు దెబ్బలు తగి హాస్పిటల్ అయితే లక్షలు ఖర్చు అవుతాయి. దానివల్ల మీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మీరు పంచాన పడతారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వాహనం నడిపించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా 4 వీలర్స్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి. దానివల్ల మీకే తప్ప మీ ఫ్యామిలీకి మీకు ఇబ్బంది అవుతుంది తప్ప పోలీస్ వారికి ఇబ్బంది కాదు. ఏదో ఫైన్ల కోసమో లేదంటే జరిమానాల కోసమో కోర్టుకు వెళ్తామన్న భయంతో పోలీసు వారు చూస్తున్నారని చెప్పేసి రాంగ్ రూట్లో పోవడము లేదా తప్పించుకొని ఎటో పోవడం వల్ల అది మీరే నష్టపోతారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం సురక్షితంగా ఉండాలని అనుకోవాలి, కానీ ఎవరి భయానికో పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి వాహనదారులందరూ కూడా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా తాగి నడిపియొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిగితే మీకు కానీ మీ కుటుంబానికి కానీ చాలా ఇబ్బందులు పాలవుతారు. మీ కుటుంబం రోడ్డు పాలవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహన డాక్యుమెంట్స్ కూడా, వెహికల్ డాక్యుమెంట్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, అదేవిధంగా లైసెన్స్, 3 కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవి ఉంటేనే మీకు రక్షణ. ఏదైనా జరిగినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కావాలన్నా కూడా ఒక ఫ్యామిలీకి దాదాపు ఏజ్ని బట్టి 20 lakhs కానీ 30 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మీ కుటుంబానికి కొంచెం ఆపదలో ఆదుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ పెట్టుకుంటేనే నడిపియండి. లేదు అంటే తీసుకోండి, లేకుంటే తీసుకోండి. ఖచ్చితంగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అనేది 3 ఉంటే మీకు సేఫ్టీ. లేదు సెకండ్ హ్యాండ్లో తీసుకొని వచ్చి ఎక్కడో తీసుకొచ్చి డాక్యుమెంట్స్ లేకుండా నడిపిస్తే అది ఉట్టిదే, ఒక జీరో. మీకు వచ్చేది కూడా జీరో. ఏదైనా జరిగినప్పుడు ఎదుటి వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు, ₹1 కూడా రాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా, ముఖ్యంగా వాహనదారులందరూ కూడా ఇవి పాటించి సేఫ్గా సురక్షితంగా మీ ఇంటికి చేరుకోవాలి అని చెప్పేసి మేము పోలీసు వారికి పదే విజ్ఞప్తి చేస్తున్నాం.